హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి హాలిడే రోజు మా మమ్మీ చేస్తున్న పప్పుచారు. సో నేను చాలాసార్లు చూపించాను రెసిపీ కూడా. సో వెళ్ళి కావాలనుకున్న వాళ్ళు అక్కడ చెక్ చేయొచ్చు. జస్ట్ ఇది నార్మల్గా చూపెట్టాను అనమాట. నేను ఇక్కడ మార్నింగే నేను టీ తాగేసాను. సో మమ్మీ ఇక్కడ వచ్చేసి వేడి వేడిగా పప్పుచారు. ఆ రోజు చాలా రెయిన్ పడిందనమాట. సో అప్పుడు హాలిడే ఉండే, మార్నింగ్ కొంచెం లేట్గా లేచి ఉండే మేము. సో ఇక్కడ పప్పుచారు చేస్తుంది కదా, సో కలర్ఫుల్గా కనబడ్డది అనేసి ఇక్కడ నేను వీడియో అనేది షూట్ చేశాను లైట్గా. సో పప్పు అనేది ఆల్మోస్ట్ ఉడికింది. సో దాన్ని రుబ్బేసి అందులో కారం పొడి వేసి అందులో సోరకాయ ఉంటుంది కదా, సో సోరకాయ ముక్కలు అలాగే వెజిటేబుల్స్ పప్పుచారు ఎప్పుడు చేసినా కూడా కంపల్సరీ వెజిటేబుల్స్ ఉండాలండి. వెజిటేబుల్స్ ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక దొండకాయ ఒకటే లేదనేసి మా మమ్మీ ఇక్కడ మాట్లాడుతుండే నేను షూట్ చేసినప్పుడు. సో అదొకటే మిస్ అయిపోయింది. క్యారెట్ ఉంది, బట్ క్యారెట్ వేయలేదు ఎందుకంటే క్యారెట్ మా ఇంట్లో కొందరికి నచ్చదనమాట. సో అందుకనేసి వేయలేదు. ఓన్లీ బెండకాయ, బ్రింజాలు, టమాటా, సో సొరకాయ ముక్కలు ఇవే అనమాట. సో అవన్నీ మంచిగా వేసేసి సో బయటికి వచ్చాను. ఇటు బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంటుంది. సో రోజెస్ అయితే చాలా పూసాయండి. సో అప్పుడు వెదర్ కూడా చాలా కూల్గా ఉండే, చాలా కామ్గా ఉండే. సో అంత ఎండ లేకుండే అనమాట. సో నార్మల్గా ఉంది. సో ఇక్కడ బయటకు వచ్చి చూసరికి అబ్బా అనిపించింది. సో చూడండి, బ్యూటిఫుల్ రోజెస్, నిజంగా రెడ్ కలర్ పూయలేదు, ఓన్లీ పింక్ కలర్ అనమాట. సో చెట్టుకైతే మస్తు పూసాయి చాలా రోజులకి. సో ఇక్కడ మా టాడీకి వచ్చేసి స్నానం చేసుకున్నాడు. ఆ రోజు నేనే చేయించాను. సో అక్కడ జస్ట్ నార్మల్గా ఒక చెద్దరి వేస్తే దాని మీద పడుకుండిపోయాడు. ఒక దగ్గర అసలు పడుకోడు అనమాట. సో నిద్ర కూడా వచ్చేసి ఉండే టాడీకి. ఇక్కడ అటు ఇటు పని అయిపోతుండగానే పప్పుచారు అనేది కూడా రెడీ అయిపోయింది. సో పోపు చేస్తుంది అనమాట. ఇక్కడ తెలుసు కదండి పోపుకి కావాల్సినవి అవి ఇంగ్రీడియంట్స్: నూనె, ఎండుమిరపకాయలు, అలా జీలకర్ర, ఇంకా ఆవాలు, ఇంకేమన్నా పోపు దినుసులు అంటే పప్పులు ఉంటే వేసుకోవచ్చు. సో మా మమ్మీ వేయలేదు ఎందుకంటే అవి ఉత్తగానే నానిపోతాయి అనేసి. ఇక్కడ తాడి బంగారం చూసారా, లేచిండు, ఇంత లీస్తుండ అనమాట. ఇక్కడ ఎల్లిపాయలు కూడా వేసేసి మంచిగా వాటిని నూనెలో ఫ్రై చేసేసుకుంది. ఫ్రై చేసుకున్న తర్వాత కథం ఇంకా తెలిసిందే కదా, ఆ పప్పుచారుని ఇందులో షిఫ్ట్ చేయడమే. ఇక్కడ అసలైన ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి, మెయిన్గా అదే మర్చిపోయినా నేను. సో ఇది లేనిది ఏ పోపు పనికిరాదు. సో ఎందులో అయినా కంపల్సరీ వేసుకుంటాం కదా, ఆ స్మెల్లే వేరు కదా. సో ఆల్రెడీ ఇందులో మసలేటప్పుడు మా మమ్మీ వేసింది కరివేపాకు, కాకపోతే మనం పోపు చేసుకున్నప్పుడు అట్లా కొంచెం అట్లా లైట్గా వేసేసింది. సో అయిపోయింది అనమాట మన పప్పుచారు. వేడి వేడి పప్పుచారు అందులోకి షిఫ్ట్ చేయడమే పోపులోకి. కథం ఇక వేడి వేడిగా తినేస్తున్నా నేనైతే. ఆ రోజు చాలా బాగా చలికి ప్లస్ ఈ పప్పుచారుకి భలే అనిపించిందండి. అందులోకి అంచుకి ఏం లేదనమాట, జస్ట్ నార్మల్గా వెజిటేబుల్స్ వేసింది కదా, సో వాటితోటే ఎంజాయ్ చేశాను నేను. అలా ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయిపోయిన తర్వాత తెలుసు కదా మనకు ఈవినింగ్ టైంలో చాలామందికి పాలు, టీ, కాఫీ ఇలా గుర్తొస్తూనే ఉంటాయి. ఇంకా ఆ రోజు వెదర్ కూల్గా ఉన్నది కాబట్టి కనీసం 4-5 టైమ్స్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మనమైతే ఇది సెకండ్ టైం అనమాట. మార్నింగ్ ఆల్రెడీ 1 టైం అయిపోయింది, ఇది ఈవినింగ్ టైం కోట దగ్గర ఉంటే మాత్రం నేనే చేస్తాను అనమాట. ఇక్కడ మంచిగా చాక్పత్త వేసేసి స్ట్రాంగ్గా పెట్టుకున్నాను నేను. కొంచెం చాక్పత్త ఎక్కువనే వేస్తాను, ఎక్కువ అంటే మరి ఎక్కువ ఇవ్వనండి, కొంచెం వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేస్తాను. సో అలా వేసేసి మంచిగా అల్లం ఇవన్నీ వేసేసిన తర్వాత వేడి వేడిగా తాగేసిన. దాని తర్వాత ఇక్కడ నేను సారీ అండి, నేను కాదు, సో మా మమ్మీ అనమాట చికెన్ కర్రీ వండింది. సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ టైంలో ఇందులోనే మిక్స్ చేసేస్తున్నా. సో నార్మల్గా చికెన్ కర్రీ లానే చేసింది, కొంచెం ఫ్రై టైపే ఉంటుంది. ఇక్కడ కడాయి పెట్టుకుంది. సో తగినంత ఆయిల్ పోసేసుకొని మెంతి కూర ఉంటుంది కదా, సో మెంతి కూరను ఇందులో కొంచెం ఫ్రై చేసేసింది. ఫ్రై చేసిన తర్వాత అందులో ఆనియన్స్ వేసేసింది. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం లైట్గా అవి ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ నేను కొంచెం హెల్ప్ చేసిన,
వీడియో తీసుకుంటూ కలపడం ఇలాంటివి మమ్మీ వేరే పని చేస్తుంటే నేను కొంచెం హెల్ప్ చేసిన అనమాట. సో ఇట్లనే నేను నేర్చుకున్నానండి, నిజంగా చెప్తున్నా. సో కొన్ని యూట్యూబ్లో, కొన్ని మమ్మీ దగ్గర. సో ఇది వచ్చేసి అందులో కొంచెం మన స్కిన్ కూడా ఉంది. అది దేనికంటే టాడీ కోసం అనేసి. అసలు తినడు ఎక్కువ అది కూడా, కానీ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి దాన్ని తీయలేదన్నమాట, అట్లానే ఉంచింది. సో ఇందులో ఒక 2-3 మిర్చి అలాగే కొంచెం పసుపు వేసి వాటిని ఫ్రై చేస్తుందన్నమాట. ఇక్కడ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. అసలు యాక్చువల్గా మా టాడీకి అయితే మేము ఇట్లా ఉండము, జస్ట్ వాటర్ టైప్గా ఉడకబెట్టినట్టుగానే వండుతాము. కాకపోతే మేము తింటున్నాం కాబట్టి సో కొంచెం ముక్కలు ఏమన్నా ఉంటే అక్కడ టాడీకి వేస్తూ ఉంటాం అనమాట. సో అది తింటూ ఉంటాడు, వాడిది తింటాడు, మాది కూడా తింటాడు అనమాట. సో ముక్కల వరకే. సో గ్రేవీ టైప్ ఇలాంటివి పెట్టాము, ఎందుకంటే కారము ఇలాంటివి పెట్టద్దు కదా. సో అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంది. సో మంచిగా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మిక్స్ చేసుకుంటుంది. సో ఇక్కడ మాడినట్టు కనిపిస్తున్నాయి కానీ బాగా మాడలేదు, ఎందుకో తెలియదు, వీడియోలో అట్లా వచ్చింది. సో కొంచెం నార్మల్గానే వేగాయి, కాకపోతే అట్లా కొంచెం బ్లాక్ కలర్లో కనబడుతున్నాయి. నేను అదే షాక్ అయినా. వీడియో అంతా తీసినాక తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడే నాకు అర్థమైంది. సో ఇక్కడ మిగతా ముక్కలు ఉంటాయి కదా, సో వీటిని మ్యారినేట్ ఏం చేయలేదన్నమాట. సో డైరెక్ట్ అలానే కడిగేసి పెట్టేసింది ఫ్రిడ్జ్లో మా మమ్మీ. సో ఇందులో పీసెస్ ఎంత కావాలో అంత తీసేసుకొని వాటిని ముక్కలకు పట్టేట్టుగా మంచిగా మిక్స్ చేసుకుంటుంది. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే బాగా మిక్స్ చేస్తుంది. నాకైతే అట్లా మిక్స్ చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది, ఎంతసేపు కలపాలి అని. కానీ మా మమ్మీ అయితే మొత్తం దానికి పట్టేట్టుగా మస్తు బాగా మిక్స్ చేస్తుంది. మిక్స్ చేయడానికే దండం పెట్టాలి నిజంగా, అంత ఓపిక కూడా. నాకైతే అంత ఓపిక ఉండదు, కానీ ఇక చెయ్యాలి కదా అన్నట్టు చేస్తూ ఉంటా. సో దాని తర్వాత ఇక్కడ మళ్ళా అంటే మూత పెట్టేసి దాని మీద నుంచి మళ్ళా పుదీనా ఉంటుంది కదా, సో పుదీనా కూడా వేసేసి మంచిగా దాన్ని మిక్స్ చేసేస్తుంది. సో ఇట్లా 10 to 15 minutesకి ఒకసారి అట్లా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక్కడ ఉడికిస్తుంది అనమాట. నాకు కొంచెము కోల్డ్ అయింది, అందువల్ల కొంచెం ఆగకుండా మాట్లాడుతున్నా. సో గొంతు కూడా చేంజ్ అయిపోయింది సడన్గా నిన్నటి నుంచే, అదేంటో తెలియదు, సడన్గా వస్తూనే ఉంటాయి. అందుకనేసి ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా మెల్లగా మాట్లాడుతున్నా. అసలు మాట్లాడడానికి కూడా రావట్లే, బట్ ఈ వీడియోస్ అన్నీ ఇలానే ఉండిపోతున్నాయి కదా అనేసి కష్టంగా వీడియోస్ అనేది ఎడిటింగ్ చేస్తున్నా, అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో దాని తర్వాత మళ్ళీ అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసింది. సో ఎప్పుడైనా లాస్ట్కి వేస్తుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడే వేసేసింది, ఎప్పుడైనా వేసుకోవచ్చు అనేసి. ఇందులో వచ్చేసి మళ్ళీ కొంచెం ఉప్పు ఫస్ట్లో కొంచెం వేసింది, మళ్ళీ తర్వాత ముక్కలకు పట్టాలి కదా, సో అందుకనేసి మళ్ళీ ఇక్కడ తగినంత ఉప్పు అనేది వేసుకుంది. సో మనకు రుచికి తగినంత అనమాట. సో వీటిని కూడా మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకుందనమాట. సో ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ప్లీజ్ అండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చూసినాక లైక్ కూడా ఇవ్వండి, ఓకే. సో ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసింది మా మమ్మీ, ఆ క్లిప్ అనేది మిస్ అయింది, అంటే నేను తీయలేదు. సో దాని తర్వాత ఇందులో గరం మసాలా ఇవన్నీ వేసింది, అది కూడా మిస్ అయిపోయింది. ఏమంటారు, కారం కూడా వేసింది, సో అది కూడా నేను తీయలేదు. సో నేను రాకముందుకే తీయకముందుకే ఇక మా మమ్మీ వేసేసిందంట, అందుకనేసి. సో కారమైన ఉప్పైన మసాలా ఏది ఉన్నా తగినంత వేసేసుకోండి, మీకు రుచికి తగ్గట్టుగా. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, వేసుకున్న దానికంటే. నార్మల్గా కావాలంటే కొంచెం తక్కువ వేసేసుకోండి, అంతే అనమాట. ఇక్కడ టేస్ట్ అనేది కూడా చూసేసింది మా మమ్మీ. సో ఫైనల్ టచ్గా అయితే మసాలాలు అయితే చికెన్ మసాలా ఉంటుంది కదా, సో దాన్ని వేసేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకుంది, ఆల్మోస్ట్ దగ్గరికి ఉడికిపోయిందనమాట. సో ఇంకా కొంచెం ఒక 5 to 10 minutes అలా వదిలేసింది. సో అంతే అండి, చాలా బాగా కుదిరిందనమాట, స్పైసీగా. 2 days హాలిడేస్ వస్తే 2 days స్పైసీ చాలా ఇష్టమైన వండించుకొని మరీ తినేసాము, మేమైతే ఇంట్లో ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ మా మమ్మీ మళ్ళీ ఉప్పు వేసుకుందనమాట. సో కొంచెం టేస్ట్ అనేది
కొంచెం తక్కువ అనిపించింది, అందుకని ఉప్పు వేసేసుకుందనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది, బాగుందా? ప్లీజ్ అండి బాగుంటే కంపల్సరీ లైక్ చేయండి. సో అంతే అండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం గ్రేవీ టైప్ కాకుండా ఇంకొంచెం మగ్గించుకుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ అట్లా తిని బోర్ కొట్టేసింది అనేసి ఇంకొంచెం ఫ్రై చేసింది. సో ఇందులో ఫైనల్గా చికెన్ మసాలా అనేది యాడ్ చేసేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచేసి బంద్ చేయడమే స్టవ్. సో ఇదన్నమాట చికెన్ కర్రీ. సో ఎలా అనిపించింది, బాగుంది కదా? సో నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా చేసేసుకొనేసి తినేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో ఫైనల్గా అయితే ఇక్కడ చికెన్ మసాలా వేసేసింది. సో దాని తర్వాత కొరియాండర్ ఉంటుంది కదా, కొత్తిమీర, అది కూడా వేసేసుకోండి. మేము ఆల్మోస్ట్ వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయట్లేదు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. సో ఈ వ్లాగ్ అనేది మీకు కంపల్సరీ నచ్చితే చివరి వరకు చూడండి, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉందండి, సో ఇన్స్టాగ్రామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కంపల్సరీ అక్కడికి కూడా వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.